హలో ఖుషి కేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను మీ ముందుకి నీట్ 2025 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న లెసన్ క్వశ్చన్ వచ్చేసి ఎమీన్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ ఒకసారి చూడండి. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ ద గివెన్ ఎమీన్స్. కొన్ని మనకి ఎమీన్స్ అయితే ఇచ్చారు, 4 ఎమీన్స్ ఇచ్చారనమాట. సో ఆ ఎమీన్స్లో డిక్రీజింగ్ బేసిక్ స్ట్రెంత్ ఆర్డర్ని అయితే రాయమన్నారు. సో దీనికి సంబంధించి కాన్సెప్ట్ మనము డీటెయిల్డ్గా చూసేదానికంటే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి అయితే ఒకసారి ఆన్సర్ చూసి దాని తర్వాత ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చూద్దాము. ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అయితే ఇదనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాసిడ్స్ ఈజ్ స్ట్రాంగెస్ట్? ఇచ్చిన 4 యాసిడ్స్లో ఏ యాసిడ్ స్ట్రాంగెస్ట్ అనేది అయితే అడుగుతున్నారు. సో నేను ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాను. HF, HCl, HBr అండ్ హైడ్రోజన్ అయోడైడ్. ఈ 4ంట్లో స్ట్రాంగెస్ట్ యాసిడ్ ఏది అంటే మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి హైడ్రోజన్ అయోడైడ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి 4 యాసిడ్స్ కూడా హాలోజన్ యాసిడ్స్ అనమాట. అంటే హాలోజన్ హైడ్రోజన్ కలిసి ఉన్న యాసిడ్స్. సో మనకి ఏదైతే ఏ మాలిక్యూల్ అయితే H+ని త్వరగా ఇచ్చేస్తుందో అది మనకి స్ట్రాంగెస్ట్ యాసిడ్ అని మనం బై డెఫినేషన్ చెప్తాము. అలాగే ఇక్కడ హాలోజన్స్లో లార్జెస్ట్ హాలోజన్ వచ్చేసి అయోడిన్. అంటే హైడ్రోజన్కి అయోడిన్కి మధ్యలో ఉన్న బాండ్ చాలా ఈజీగా బ్రేక్ అవుతుంది బికాస్ ఆఫ్ ద లాంగెస్ట్ బాండ్ లెంత్. దానివల్ల HI అనేది త్వరగా H+ ఇచ్చేస్తుంది. దానివల్ల హైడ్రోజన్ అయోడైడ్ అనేది మనకి స్ట్రాంగెస్ట్ యాసిడ్ అవుతుంది అనమాట. ఎవరైతే హైడ్రోజన్ అయోడైడ్ అనేది స్ట్రాంగెస్ట్ యాసిడ్ అని గెస్ చేస్తారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న నీట్ 2025 సంబంధించిన క్వశ్చన్ ఏంటి అంటే ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ బేసిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద గివెన్ ఎమీన్స్. మనకి 4 ఎమీన్స్ ఇచ్చారు. ఈ 4 ఎమీన్స్కి సంబంధించి డిక్రీజింగ్ ఆర్డర్ బేసిక్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది అనేది అయితే క్వశ్చన్ అనమాట. సో ఒకసారి చూడండి. ఇచ్చిన 4 మాలిక్యూల్స్ బెంజనమైన్, ఇథనమైన్, ఎన్ మిథైల్ ఎనిలీన్, అలాగే ఎన్ ఇథైల్ ఇథనమైన్. ఈ 4 మాలిక్యూల్స్కి సంబంధించి డిక్రీజింగ్ బేసిక్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది అయితే అడుగుతున్నారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే ముందు వాటి స్ట్రక్చర్ని చూద్దాము, తర్వాత వాటి బేసిక్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఒకసారి అర్థం చేసుకుందాము. దానికోసం నేను మీకు ఫస్ట్ మాలిక్యూల్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఫస్ట్ బెంజీన్ ఎమీన్. బెంజీన్ మీద ఎమీన్ గ్రూప్ ఉంది. ఇది బెంజీన్ ఎమీన్ అన్నాడు కాబట్టి మనకి ఎనిలీన్ అనమాట. అంటే NH2 ఉండేసి బెంజీన్ రింగ్ మీద ఇలా ఉంటుంది. అయితే మనకి బేసిక్ స్ట్రెంత్ గురించి మాట్లాడుతాం. బేసిక్ స్ట్రెంత్ అంటే ఏంటి అంటే ఏదైతే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఈజీగా డొనేట్ చేసే క్యాపబిలిటీ ఉంటుందో దాన్ని స్ట్రాంగ్ బేస్ అంటాము. కానీ ఎప్పుడైతే మనం ఎనిలీన్ గురించి మాట్లాడుతున్నామో అంటే బెంజీన్ అమీన్ గురించి మాట్లాడుతున్నామో దీనిపైన ఉన్న ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి డొనేట్ చేయడానికి ఫ్రీగా ఉండవు. డొనేట్ చేయడం అంటే బయటికి డొనేట్ చేయాలి. కానీ ఈ నైట్రోజన్ మీద ఉన్న ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పక్కన బెంజీన్ ఉండడం వల్ల ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాలిక్యూల్ లోపలికి మనకి రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో బెంజీన్ అమీన్ అనేది అంత హైలీ బేసిక్ కాదు అని అయితే చెప్పొచ్చు అనమాట. అయితే దీన్ని దేంతో కంపేర్ చేస్తున్నాము అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ మాలిక్యూల్ ఒకసారి చూద్దాము. ఇథన్ అమీన్. ఇథన్ అమీన్ అంటే మనకి CH3, CH2, NH2. దీన్నే మనము C2H5NH2 అని కూడా రాయొచ్చు. దానికి ప్రాబ్లం ఏం లేదు. సో ఇది మనకి ఇదేమో ఎరోమాటిక్ ఎమీను, ఇది మనకి ఎలిఫాటిక్ ఎమీన్. సో ఎరోమాటిక్ ఎమీన్లో మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ బెంజీన్ రింగ్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఎలిఫాటిక్ ఎమీన్స్ చూస్తామో అప్పుడు డ్యూ టు ఇండక్టివ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆల్కైల్ గ్రూప్ నుండి నైట్రోజన్ మీదకి వస్తుంది. దానివల్ల ఇది ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసే క్యాపబిలిటీ ఎక్కువ కలిగి ఉంటుంది అనమాట. అంటే ఈ 2 ఆప్షన్స్లో కంపేర్ చేసినప్పుడు నాకు డెఫినెట్గా ఇథనమీన్ అనేది ఎక్కువ బేసిక్ ఇన్ నేచర్. ఓకేనా. థర్డ్ మాలిక్యూల్ ఒకసారి చూద్దాము. ఎన్ మిథైల్ ఎనిలీన్. అంటే ఎనిలీన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసుకున్నాము ఏంటి, NH అనేది మనకి బెంజీన్ రింగ్ మీద ఉంటే ఎనిలీన్, ఈ నైట్రోజన్ మీద ఇంకొక CH3 అటాచ్ అయింది. అంటే ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి బెంజీన్ మీద రెజొనెన్స్కి వెళ్తాయి. అంటే అవి అంత త్వరగా డొనేట్ చేయడానికి ఉండదు. కానీ ఈ CH3 దగ్గర నుంచి వచ్చిన ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది నైట్రోజన్ మీదకి వస్తుంది. అంటే బెంజీన్ అమీన్ని ఎన్ మిథైల్ ఎనిలీన్ని కంపేర్ చేసినప్పుడు ఎన్ మిథైల్ ఎనిలీన్ అనేది మనకి ఎక్కువ బేసిక్, అవునా. సో ఈ రెండింటిలో కంపేర్ చేసినప్పుడు ఇది ఎక్కువ బేసిక్. మరి దీన్ని కంపేర్ చేసినప్పుడు ఏది ఎక్కువ బేసిక్ అంటే ఎలిఫాటికే ఎక్కువ బేసిక్. ఎందుకని మనకి ఎలిఫాటిక్ అనేది రెజొనెన్స్లో అనేది పార్టిసిపేట్ చేయట్లేదు. మనకి అరోమాటిక్ మాలిక్యూల్ ఎప్పుడైనా సరే రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది నైట్రోజన్ మీద తగ్గుతుంది. సో మనకి ఇలా అనమాట. ఇది చూద్దాము. ఫోర్త్ మాలిక్యూల్ వచ్చేసి మనకి ఏమొచ్చింది, ఎన్ ఇథైల్ ఇథనమీన్. అంటే నైట్రోజన్ మీద NH ఉండి ఇక్కడ CH2
CH3 ఉంది, ఇంకొకటి కూడా CH2CH3 ఉంది. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ నైట్రోజన్ మీద ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది. 2 డొనేటింగ్ గ్రూప్స్ ఉండటం వల్ల ఇది ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని చాలా ఈజీగా పక్కవాడికి డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. సో ఆబ్వియస్గా ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాము, ఎరోమాటిక్ ఎమీన్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ బేసిక్ అన్నాము, అలాగే ఎలిఫాటిక్ ఎమీన్స్ అనేవి ఎక్కువ బేసిక్ అన్నాము. సో ఇక్కడ ఎప్పుడైతే NH2 మీద నీకు ఒకటే ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ NH2 మీద నైట్రోజన్ మీద 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఏది ఎక్కువ బేసిక్, ఆబ్వియస్గా ఇది హైలీ బేసిక్, ఇది సెకండ్ బేసిక్. సో నేను ర్యాంకింగ్ ఇస్తున్నాను చూడండి, ఇది హైలీ బేసిక్, నాకు ఇది సెకండ్ హైయెస్ట్ బేసిక్, దాని తర్వాత ఇది థర్డ్ హైయెస్ట్, తర్వాత ఇది లీస్ట్ బేసిక్ అవుతుంది నాకు, అవునా. సో ఇది ఆర్డర్లో ఉండాలి. ఫస్ట్ ఏముండాలి నాకు, N-ఇథైల్ ఇథనమైన్ ఉండాలి, దాని తర్వాత ఇథనమైన్ ఉండాలి అంటే ఎలిఫాటిక్ ఎమీన్స్ అనమాట, దాని తర్వాత ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూటెడ్ అరోమాటిక్ ఎమీన్ ఉండాలి, దాని తర్వాత ఎనిలిన్ ఉండాలి. అది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. సో ఇచ్చిన వాటిల్లో ఆన్సర్స్ చూద్దాం చూడండి ఒకసారి. ఫస్ట్ N-ఇథైల్ ఇథనమైన్, సో ఇక్కడ ఒకటి ఉంది, దాని తర్వాత N-ఇథైల్ ఇథనమైన్ తర్వాత మనకి ఇథనమైన్ ఉంది, దాని తర్వాత మనకు N-మిథైల్ ఎనిలిన్ ఉంది, దాని తర్వాత మనకు బెంజనమైన్ ఉంది. అంటే మనకి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అనమాట. ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈరోజు నేను మిమ్మల్ని అడగబోతున్న నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ద లిక్విడ్ ఎలిమెంట్ విత్ రేడియో యాక్టివ్ నేచర్. సో మనకు ఉన్న పీరియాడిక్ టేబుల్లో ఏ లిక్విడ్ ఎలిమెంట్కి రేడియో యాక్టివ్ నేచర్ ఉంది అనేది అయితే క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సంబంధించి నేను మీకు 4 ఆప్షన్స్ ఇస్తున్నాను చూడండి. ఆ 4 ఆప్షన్స్ ఏంటి అంటే రేడియం, ఫ్రాన్షియం, యాక్టివియం అండ్ థోరియం. సో వీటిలో ఈ 4గింట్లో ఏది లిక్విడ్ ఎలిమెంట్ విచ్ ఈస్ హ్యావింగ్ రేడియో యాక్టివ్ నేచర్? రైట్ ఆన్సర్ కనుక మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఐ విల్ సీ యూ ఆల్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఖుషీ క్యామ్.